మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం. మధ్వాచార్యుల పరంపరలో ధ్రువ నక్షత్ర సమానమైన రాఘవేంద్ర స్వామివారి పుణ్యక్షేత్రం. మంత్రాలయం తుంగభద్ర నది తీరంలో ఉంది. ఇది రాఘవేంద్ర స్వామికి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మతంలో ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన దైత్వాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావించారు. తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మనబట్టు, గోపికామ దంపతులకు వెంకటనాథుడు జన్మించాడు. రాఘవేంద్ర స్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇది. 1595లో జన్మించాడు. 5 ఏళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై 4 వేదాలు అధ్యయనం చేశారు. యుక్త వయస్సు వచ్చేసరికి విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకొని సన్యాసం స్వీకరించాడు. అప్పుడు ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో తిరిగారు. మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర. అనంతరం పవిత్ర తుంగభద్ర నది తీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనను కొనసాగించారు. ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్ళిన రాఘవేంద్ర స్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారు. త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు 7 గంటల పాటు విశ్రాంతినిచ్చింది. ఆ మేరకు 700 ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారు. మహిమగల రాయితోనే తనకు బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం. దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు. ఆపై 1671లో రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో జీవసమాధి పొందారు. ఇతను శ్రీ మూలరాముడు, శ్రీ పంచముఖ ముఖ్య ప్రాణ దేవురులకు పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేశాడు. ఇచ్చట హనుమంతుని దర్శించాడు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు. ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు.